నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖలపై మంత్రి లోకేష్ సమీక్ష రానున్న 4 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాల భర్తీయే లక్ష్యమని వెల్లడి తూర్పులో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫరూక్ అధికారం పోయేసరికి వైసీపీ నేతలు సహనం కోల్పోతున్నారని మండిపాటు గత 3 రోజులుగా పాక్షిక నీటి సరఫరాతో ప్రజలు అవస్థలు పాలకులు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని విన్నపాలు పశ్చిమలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ డ్రైన్లు బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే గల్లా మేయర్ నాని అధికారం లేకపోయేసరికి వైసీపీ నేతలు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎవరూ సహించరని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎండీ ఫరూక్ మండిపడ్డారు 54వ డివిజన్లోని సంజీవయ్య నగర్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి ఫరూక్తో కలిసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాల గురించి వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపుతున్నామని వెల్లడించారు. గత పాలకులు అభివృద్ధిని గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జిల రాజా మాస్టర్ గౌస్ మద్దిరాల మేని చిట్టిబాబు గొల్లా ప్రభాకర్ మహంకాళి నరసింహారావు ఇతర కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజల దగ్గరపై వివరంగా వివరించి ఈ విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెల రోజులు ప్రజలు తిరగండి ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడానికి మీకు అవకాశం కలుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేసిన తర్వాత లోకేష్ బాబు గారు చెప్పిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎట్లా మాట్లాడతాడు, అతనికి ఏ గ్రాఫ్ ఉండాలా, ఎటువంటి ఆలోచనలు ఉండాలా అని వచ్చినప్పటి నుంచి నా మెడికల్ పెరుకు అంటాడు, లేకపోతే పోలీసులు గుడ్డలు ఇప్పుతానంటాడు. ఇదే మాట్లాడింది ముఖ్యమంత్రి. ఎవడన్నా భారతదేశంలో ఇట్లా మాట్లాడుతున్నాడు ఎక్స్పీరియన్స్ చూపిస్తారు, మీరు చెప్పాలి. మీరే ఎవడన్నా మాట్లాడారు ఇట్లా ఈ రకంగా అధికారం లేనప్పుడు సహనం కోల్పోతే నన్ను చేయమంటారు. కాబట్టి అధికారం లేనప్పుడు సహనం ఉండాలా, ఓపిక ఉండాలా, అంతేగాని ఇష్టం వచ్చిన మాట్లాడడానికి ఎవడున్నాడు ఈ రోజుల్లో. పెద్దలు మంత్రివర్యులు మైనార్టీ శాఖ మంత్రులు ఫారూక్ గారు ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సర కాలం పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తిగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఈ సంవత్సరంలో ముఖ్యంగా సూపర్ 6 పథకాలు ఏవైతే పెన్షన్ల దగ్గర నుండి అన్నా క్యాంటీన్ల దగ్గర నుండి అలాగే తల్లికి వందనం పేరుతో 65 లక్షల మందికి ప్రతి ఇంట్లో కూడా చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాకి జమ చేసినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా గత ప్రభుత్వంలో కూడా తట్టమట్టి వెళ్ళినటువంటి పరిస్థితులుంటే ఈరోజు గుంటూరు నగరంలో ముఖ్యంగా నలుమూలల కూడా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాబోయే 4 ఏళ్లలో ఐటీ ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్ల ద్వారా 10 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖలపై నారా లోకేష్ సమీక్షించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పటివరకు 95 ప్రముఖ సంస్థలు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని అన్నారు. ఆయా సంస్థలు తమ యూనిట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మరింత విస్తృతపరచాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. నగరంలో త్రాగునీటి ఎద్దడి నెలకొంది. శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. గుంటూరు నగరంలో 3 రోజులుగా త్రాగునీరు అందక ప్రజలు అల్లాడుతున్నారు. వాటర్ వర్క్స్ లో పనిచేసే కార్మికులు సమ్మెకు దిగడంతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయం తోడవడంతో తాగునీటి సమస్య మరింత జటిలంగా మారింది. ఉండవల్లి ప్రధాన పంపిణీ కేంద్రం నుంచి మంగళగిరి పంపింగ్ కేంద్రం వరకు, అక్కడి నుంచి తక్కిళ్లపాడు హెడ్ వాటర్ వర్క్ వరకు తాగునీరు సరఫరా కావడం లేదు. షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ తమ డిమాండ్ల సాధనకు తక్కెలపాడు హెడ్ వాటర్ వర్క్స్ ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క భారీగా విద్యుత్ కోతలు విధించడంతో తక్కెలపాడు హెడ్ వాటర్ వర్క్ నుంచి నెహ్రూనగర్ హెచ్ఎల్ఆర్ రిజర్వాయర్ కు ఒక్క చుక్క నీరు అందలేదు. సిబ్బందిని నియమించినప్పటికీ పంపిణీ జరగడం లేదు.
దీంతో నగరవాసులు గుక్కెడు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఓవైపు వర్షాలు పడే సమయంలో ఎండ తీవ్రత తగ్గకపోవడం, ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు తాగునీరు సరఫరా పాక్షికంగా ఉండడంతో ప్రజల కష్టాలు అన్ని ఇన్ని కావు. పాలకులు, అధికారులు స్పందించి త్రాగునీటి కష్టాల నుండి ప్రజలను గట్టెక్కించాలని కోరుతున్నారు. అత్యవసరమైన త్రాగునీటి సరఫరా చేసే కార్మికులు సమ్మె చేస్తుండడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. 37వ డివిజన్లో 2,20,00,000తో నిర్మించే సీసీ డ్రైన్లు, బీటీ రోడ్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర శంకుస్థాపనలు చేశారు. 37వ డివిజన్లో 2,20,00,000 వ్యయంతో పలు అభివృద్ది పనులకు మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి శంకుస్థాపన చేశామని ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. గత పాలకులు కొన్ని చోట్ల రోడ్లు వేసి సీసీ డ్రైన్లు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. అందుకే పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు, కస్కుతి హనుమంతరావు, పేరయ్య తదితరులు పాల్గొన్నారు. రోజు కొరటిపాడు మెయిన్ రోడ్లో ఎల్వీఆర్ క్లబ్ ఆపోజిట్లో ఉన్న చంద్రమౌళి నగర్ 0 లైన్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు ఇదే డివిజన్లో 37వ డివిజన్లో రామన్నపేట ఏరియాలో కూడా దాదాపుగా అటు రామన్నపేట ఏరియా, ఇటు చంద్రమౌళి నగర్ మొత్తంగా 2,21,00,000 రూపాయలకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. సీసీ డ్రైన్స్, అదేవిధంగా కల్వర్ట్స్ వేసుకోవడం జరిగింది. మరి రీసెంట్గానే దానికి రోడ్లు వేసుకున్న క్రమంలో డ్రైన్స్ లేకుండానే అదివరకు వర్క్స్ చేపట్టిన పరిస్థితి మనం కొన్ని ప్లేసుల్లో చూసిన పరిస్థితి ఉంది. అయితే రోడ్లు ఉన్నప్పటికీ డ్రైన్స్ లేని పరిస్థితిని గమనించి ఈరోజు ఈ డివిజన్లో వర్క్స్ కంప్లీట్ డ్రైన్స్కి అండ్ ఈ కల్వర్ట్స్కి దాదాపుగా 2,21,00,000 రూపాయలకి వర్క్ శాంక్షన్ అవ్వడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఎక్కడ తమ పార్టీ భూస్థాపితం అవుతుందో అనే భయంతో వైసీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడారు. బీసీ మహిళను నీచ రాజకీయాల్లోకి లాక్కొచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూడటం సిగ్గుచేటన్నారు. బీసీల గురించి మాట్లాడే అర్హత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పారు. మహిళల ఆత్మ గౌరవం గురించి మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఒక విజన్తో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తెచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు. బీసీ మహిళని రాజకీయంలోకి రచ్చరచ్చ చేసి లాక్కొచ్చి రాజకీయం చేసి లా అండ్ ఆర్డర్ లేకుండా ఈ రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ లేకుండా చేసి ఏదో బావుకుందామని చెప్పి ముందుకు బయలుదేరాడు ఈ పేర్నేని నాని. బీసీల గురించి మాట్లాడే హక్కు అసలు వైసీపీ పార్టీకి ఉందా? ఏ ఆత్మాభిమానం గురించి, ఏ మహిళల ఆత్మాభిమానం గురించి పేర్నేని నాని మాట్లాడతారు? నీ భార్య ఆత్మాభిమానాన్ని నువ్వు కాపాడలేకపోతే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు కాపాడారు. గొడవలు చెయ్యండి, విధ్వంసం చెయ్యండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయండి, కేసు కట్టించుకోండి, జైలుకి వెళ్ళి రండి, మీకు సింపతి వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్లో వీళ్ళందరూ నడుస్తున్నారు. ఏం సింపతి వస్తుంది మీకు? కార్పొరేషన్ అధికారులు ఇచ్చే షోకాజు నోటీసులకు ఎవరూ భయపడరని సిఐటియు నేత ముత్యాలరావు మండిపడ్డారు. తక్కెళ్లపాడు వాటర్ హెడ్ వర్క్స్ వద్ద ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె జరుగుతోంది. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ జీవో నెంబర్ 36 ప్రకారం మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత 17 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలకు జీవోలు ఇవ్వాలని కోరారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను నగరపాలక సంస్థ ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొన్నారు. శాంతియుతంగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల మీద నగరపాలక సంస్థకు చెందినటువంటి కమిషనర్ గారు, అధికారులు షోకాజ్ నోటీసులు ఇస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసే పని చేస్తూ ఉన్నారు. కార్మికులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కడుపు కాలి ఇబ్బందులు, కుటుంబాలను పస్తులు పెడుతూ మేము ఇక్కడ వచ్చి నగరపాలక సంస్థలో ప్రజలకి నీళ్ళు అందిస్తున్నాము. అట్లాంటి పరిస్థితుల్లో మా సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సినటువంటి కమిషనర్ గారు ఆ పద్ధతుల్లో కాకుండా కార్మికులను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని కమిషనర్ గారికి మేము ఒక్కడే చెప్పదలుచుకున్నాం, మీరు కార్మికుల శ్రేయస్సు కోరుకునేవారైతే
కార్మికుల సమస్యలు పరిష్కారం దిశగా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని చెప్పేసి కోరతా ఉన్నాం. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు కొల్లూరు మండలం పెసర్లంక గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు. కొల్లూరు మండలం పెసర్లంక గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో గ్రామంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి పాంప్లెట్ రూపంలో అందజేశారు. అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను నోట్ చేసుకుని ఆ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని గ్రామాన ఇంటింటికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు నాయకులపైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జూలై 23, 24, 25 తేదీల్లో గుంటూరులో జరగనున్న భవన నిర్మాణ కార్మిక సంఘం 8వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా నేతలు పిలుపునిచ్చారు. పాత గుంటూరులోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో భవన నిర్మాణ కార్మిక సంఘం 8వ రాష్ట్ర మహాసభలకు ముఖ్య నేతలు రానున్నారని జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆ మహాసభల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఆహ్వాన సంఘం చైర్మన్ గా మేయర్ కోవెలమూడి రవీంద్ర వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ మహాసభల్లో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ముఖ్య నేతలు రానున్నారని వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఈ కూటమి పాలకులు హామీ ఇచ్చి మరిచిపోయారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణంలో స్థానికులకు పనులు కల్పించాలని కోరారు. గుంటూరులో జరగనున్న రాష్ట్ర మహాసభలను అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి శ్రీనివాసరావు, కాసింబలి, కోటేశ్వరరావు, దీవెన్ రావు, మస్తాన్, అక్కారావు తదితరులు పాల్గొన్నారు. నెల 23, 24 తేదీల్లో పాత గుంటూరులోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా 400 ప్రతినిధులు ఈ మహాసభకు హాజరవుతున్నారు. రాష్ట్ర కార్యదర్శితో పాటు ఆల్ ఇండియా కార్యదర్శి కూడా ఈ మహాసభలకు హాజరవుతున్నారు. ఈ 3 సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద చేసిన కృషిని సమీక్షించి భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేయడం ఈ మహాసభల యొక్క ప్రత్యేకత. ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుపరిపాలన మొదటి అడుగని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు. కానీ భవన నిర్మాణ కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇంతవరకు అమలు చేయలేదు. అందుకని ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కార్యాచరణ రూపొందించి భవిష్యత్ పోరాటాలు రూపొందించుకోవడం, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు వీటి మీద చర్చించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుని కొనసాగిస్తామని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న క్లెయిములను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేటికి అంటే ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అవుతున్నా ఈరోజు భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడనే ఉంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం పేరుతోటి వీధిన వాడవాడలా ప్రచారం చేస్తూ ఉంది. కానీ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఎక్కడా వాళ్ళకి సంబంధించిన సమస్యలు పరిష్కారం అయినట్లు కనిపించట్లేదు. అందుకని వెంటనే భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డుని కొనసాగించాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న క్లెయిములను వెంటనే విడుదల చేయాలని. చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో శ్రీ సువీరానంద స్వామిచే శ్రీమద్ భగవద్గీతపై జ్ఞానయజ్ఞం అన్నమయ్య కళావేదికలో జరిగింది. గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికలో శ్రీమద్ భాగవత జ్ఞానయజ్ఞం జరిగింది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వచించిన గీతా సారాంశాన్ని సువీరానంద స్వామి సోదహరణలతో సహా ఆహుతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఇప్పుడు రావణాసురుడిని కూడా అక్కడ రామాయణంలో అనేక మార్లు సిగ్గులేనటువంటి వాడు మరి ఆయనకి తెలియక చతుర్వేద పారంగతుడు, శాస్త్రాలన్నీ తెలిసినటువంటి వాడు, అన్నింటిలోనూ కూడా పండితుడు, మహాపండితుడు. కానీ ఆయన చేసినటువంటి పని సిగ్గుమాలిన పని. సిగ్గు దేనికి పడాలి అనేటువంటిది తెలవాలి మనకి. దేనికి మనం ఆ సిగ్గు అనేటువంటిది కలిగి ఉండాలి. నెక్స్ట్ అచాపలం, చపలత్వం. ఈ చపలత్వం అనేటువంటిది చాలామందికి మాటల్లో కనిపిస్తుంది, అలాగే చేతల్లో విపరీతమైన చపలత్వం ఉంటుంది. ఇప్పుడు మీరు కూర్చుని ఉన్నారు కదా, అందరూనూ కూర్చుని ఉన్నప్పుడు కొంతమంది మీ పక్కన ఉన్నవాళ్ళు లేకపోతే ఎదురుకుండా ఉన్నవాళ్ళు వెనకాల ఉన్నవాళ్ళు చూడండి, వాళ్ళు కాళ్ళు ఏదో ఒకటి ఊపుతూ ఉంటారు. అకారణంగా శరీర అవయవాల్ని ఊపటం కూడా చపలత్వమే.
మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ చేస్తున్న నిరవధిక సమ్మెకు సిఐటియు పౌర సంఘాల నేతలు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు ప్రజా సంఘాలు, పౌర సంఘాల, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దండా లక్ష్మీనారాయణ, ముత్యాలరావు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ జీవితాలు అధ్వానంగా ఉన్నాయని, చాలని జీతాలతో కుటుంబాలు నెట్టుకొస్తున్నారని తెలిపారు. ఎన్నిసార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాదుడు లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితిలో నిరవధిక సమ్మెకు దిగాల్సి వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సలీం, లక్ష్మణరావు, సాంబశివరావు, ఆది నికల్సన్, కాసింవలి, అజయ్ కుమార్, చిష్టి, బాషా, కాసిం షాహిద్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 10 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి సమస్యకు కారణాలను పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే పౌర సమాజాన్ని కూడా చైతన్యవంతం చేసి వాళ్ళలోకి వెళ్ళి ఈ సమస్య యొక్క తీవ్రతను వాళ్ళకి తెలియజేసి కార్మికుల మద్దతుగా జనాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు సిఐటి చేసేందుకు అన్ని సంఘాల కార్మికులతో, అన్ని సంఘాల పౌర సంఘాలతో, ప్రజా సంఘాలతో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చాలా జీతాలతో ఎట్లా పిల్లల చదువులు ఏంటి, అదేవిధంగా ఎట్లా ఇంటి అద్దెలేంటి, ఇవన్నీ ఎలా భరించాలని చెప్పేసి అడుగుతున్నటువంటి నేపథ్యంలోనే అనివార్యంగా గత్యంతరం లేక కార్మికులు సమ్మెకు వచ్చిన పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పెద్దలు ఆలోచించి సమ్మె విరమణ కోసం ఏదైతే చర్చలు జరపాలో ఆ విధమైన చర్చలు జరిపి నిర్దిష్టమైనటువంటి హామీ ఇచ్చి సమ్మెను విరమించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతాను. టీడీపీ మైనార్టీ నేత రుస్తుంబాబు జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. 39వ డివిజన్ నాయి బ్రాహ్మణ కాలనీలో పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనంగా సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఉల్లి ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుదర్శన్ హాస్పిటల్ ప్రతినిధులు, అభిమానుల మధ్య రుస్తుంబాబు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అటు వ్యాపార రంగంలో, ఇటు రాజకీయ రంగంలో రాణించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సొంతంగా ఆయన వార్డులో పేదలందరికీ ఉపయోగపడేటట్లుగా ఏమైనా చెయ్యాలి అని వచ్చి మా హాస్పిటల్ అడిగినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ విజన్ ఆన్ వీల్స్ అంటే ఒక కంటి ఆసుపత్రి, ఒక బస్సులో అన్ని రకాల కంటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, పరికరాలన్నిటితోటి మీ వార్డులో పేదలందరికీ ఉపయోగపడేట్టుగా కంటి చికిత్సా శిబిరం చేద్దామని అనుకొని ఆయన పుట్టినరోజు సందర్భంగా, రుస్తుంబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఈ మారుతి నగరు, తుఫాన్ నగరు, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరికీ, పేదలందరికీ ఉపయోగపడేటట్లుగా ఈ కంటి చికిత్సా శిబిరం అనేది ఇవాళ నిర్వహిస్తున్నాం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సుదర్శని హాస్పిటల్ వారు మా 39వ డివిజన్లో పేదలు ఎక్కువ మంది ఉన్నారని వాళ్ళ దైవహృదయంతో ఈరోజు ఇక్కడ కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దానికి చాలా మంచి స్పందన, పేదలు చాలామంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి డాక్టర్ గారి మీద చాలా ప్రేమతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మా డివిజన్లో ఇంకా 2-3 సార్లు కూడా ఇలాంటి కార్యక్రమం పెట్టాలని డాక్టర్ గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నగర మేయర్ కోవిలమూడి రవీంద్ర నగరానికి త్రాగునీటిని సరఫరా చేయడంలో ప్రధానమైన తక్కెలపాల్లోని హెడ్ వాటర్ వర్క్స్ త్రాగునీటి సరఫరా, ఫిల్టరేషన్ ను పరిశీలించి సమ్మె చేస్తున్న కార్మికులతో మాట్లాడారు. తాము కూడా అబ్కాస్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ సందర్భంగా మేయర్ ఇచ్చిన హామీ మేరకు సమ్మె చేస్తున్న కార్మికుల్లో కొంతమంది సమ్మె విరమించి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా మేయర్ ఇంజనీరింగ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న సమ్మె కారణంగా త్రాగునీటి సరఫరాలో ఎటువంటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఉండవల్లి నుండి సరఫరాకి, ఫిల్టరేషన్కి సమస్య రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఈరింటి వరప్రసాద్, ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, డీఈఈ శ్రీనివాసరావు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు నల్లచెరువు మెయిన్ రోడ్, అరండల్పేట 1-4 లైన్లను పరిశీలించి డ్రైన్లు, రోడ్లు ఆక్రమణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా ప్రాంతాల్లోని 3 పట్టణ ప్రణాళిక సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సిటీ ప్లానర్ ని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికే వర్షాకాలం దృష్ట్యా డ్రైన్లలో పూడికితీత పనులు చేపట్టామని, డ్రైన్లపై ఆక్రమణలు పనులకు ఆటంకంగా ఉన్నందున స్వచ్ఛందంగా తొలగించుకోవాలని పత్రికా ముఖంగా మరియు సచివాలయ కార్యదర్శులు నేరుగా ఆక్రమణదారులకు తెలిపినప్పటికీ తొలగించుకోవడం లేదన్నారు. ప్రధానంగా నల్లచెరువు మెయిన్ రోడ్లో మేజర్ అవుట్ఫాల్ డ్రైన్పై ఆక్రమణల వల్ల పూడికి తీయటం వీలు కాలేదని, ఆయా ఆక్రమణను తొలగించడంలో నిర్లక్ష్యంగా ఉన్న 57, 58 సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆక్రమణలను తక్షణం తొలగించాలని సిటీ ప్లానర్ని ఆదేశించారు. అనంతరం అనండల్పేట 1-4 లైన్లను పరిశీలించి త్వరలో శంకరవిలాస్ వంతెన నిర్మాణ పనులు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రోడ్లలో 100% ఆక్రమణలను తొలగించుకోవాలన్నారు. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎస్వీఎన్ కాలనీ, తారక రామ నగర్ ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాలని కోరారు. తెలుగుదేశం నాయకుని పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన దళిత యువకులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నేతలు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. చౌడవరంలో జరిగిన జన్మదిన వేడుకలకు హాజరైన దళిత యువకులపై అగ్రవర్ణాల వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారని జైభీం పార్టీ నేత నల్లపు నీలాంబరం మండిపడ్డారు. గాయపడిన యువకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వెంటనే దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ బాబు, చిన్నం డేవిడ్ విలియమ్స్, బత్తుల అనిల్, రావినూతల కమలకుమారి, శామ్యూల్, బండ్లమూడి స్టాలిన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దీని మీద అంత గొడవ జరిగినా కానీ గుంటూరు ఎస్పీ గారు ఇంతవట్టిగా ఆ గ్రామాన్ని విజిట్ చేయలేదు. అదేవిధంగా డిఎస్పీ గారు కూడా విజిట్ చేయలే. ఈ విషయం మీద కలెక్టర్ గారు కూడా స్పందించాలి. గ్రామంలో భయభ్రాంతులకు గురి చెందుతున్నారు. చిన్న కులాలోళ్ళు, ఎస్సీ కులాలోళ్ళు అంటే చిన్న కులాలోళ్ళు, కూలీనాలు చేసి బతికేవాళ్ళు. వీళ్ళ మీద అగ్రకులాలైన వాళ్ళు ఈ రకంగా దాడులు చేస్తుంటే పల్లెలన్నీ కూడా పరాలయ్యే ప్రాంతం ఉంది. కాబట్టి దీని మీద కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించి ఆ గ్రామానికి రక్షణ కల్పించాలి, ఆ బాధితులకి రక్షణ కల్పించాలి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖలపై మంత్రి లోకేష్ సమీక్ష. రానున్న 4 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాల భర్తీయే లక్ష్యమని వెల్లడి. తూర్పులో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఫరూక్. అధికారం పోయేసరికి వైసీపీ నేతలు సహనం కోల్పోతున్నారని మండిపాటు. గత 3 రోజులుగా పాక్షిక నీటి సరఫరాతో ప్రజలు అవస్థలు. పాలకులు, అధికారులు తగిన చర్యలు చేపట్టాలని విన్నపాలు. పశ్చిమలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. సీసీ డ్రైన్లు, బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే గల్లా, మేయర్ నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.